హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఇదిగోండి, ఎప్పుడు ఒకే రకంగా ఆమ్లెట్ కాకుండా ఇది వెరైటీగా వేద్దాం చూడండి. ఒక ఆనియన్ అంటే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ అండి, ఒక కరివేపాకు రబ్బ, ఇవి అలాగే ఆయిల్ వేసి ఆపండి. ముందు కోసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను, ఇవి రెండు వేగనిద్దామండి. ఇవి రెండు వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం వేగింది కదా, ఇప్పుడు మీ టేస్ట్ని పెట్టి ఉప్పు కారం మీరు వేసుకోండి. అలాగే చిన్న గరం మసాలా పొడి కూడా వేసుకోండి. అండి, మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని మీరు ఒక లైక్ చేయండి. ఇదిగోండి గరం మసాలా పౌడరు. అంటే ఇలాగా ఆమ్లెట్ బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది, అన్నంలోకి గ్రేవీలోకి కూడా వస్తుందండి. తర్వాత ఒక టమాటా ఇలాగా ముందు దగ్గర వేగనిద్దాము కొంచెం. చూడండి వేగండి, అవి కొంచెం అటు ఇటు ఇలాగా నరిపినట్టు పెట్టేసి అప్పుడు ఎగ్స్ చెదగొట్టి ఇలాగా పైన దాన్ని కదపొద్దు, అలాగే వేసేయండి. అంతే, నేను 2 ఎగ్స్ వేసాను, మీ ఇష్టం 4 అయినా వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని పెట్టి. నాకు ఒక్కరికే కాబట్టి 2 వేసానండి. ఇలా మూత పెట్టేస్తే ఉడికిపోద్ది, చాలా బాగుంటుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. అంతేనండి, దీనికి అది సపరేట్ చేసేసి తిరగేసేసుకోవడమే. తిరగేసుకొని ఇదిగోండి అయిపోయింది, చూసారా. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దామండి. ఇలాగ బాక్స్లో క్యారేజ్లో కూడా బాగుంటుందండి, అక్కడ రైస్ అంతా కలుస్తుంది. బాయ్ అండి.